అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ ఏంటే ఏమనుకుంటున్నావు? అసలు ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన పెద్దదానివైపోయావనుకుంటున్నావా? ఇప్పటి వరకు లేని ప్రేమగోళ ఇప్పుడేంటి? అది మన వర్ణం కాని అబ్బాయితో. మన బంధువులకు తెలిస్తే వెలివేస్తారు మనల్ని. మనతో ఎవరూ మాట్లాడరు, దేనికి పిలవరు. అసలే మన వాళ్ళకి పట్టింపులు ఎక్కువ. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా చెప్పినట్లు విను అంటూ ఆవేశంగా అరిచింది శారద. అంత ఆవేశంతో ఊగిపోయేసరికి నీరసం వచ్చి అక్కడే ఉన్న మంచం మీద కూర్చుంది. అది చూసిన భవ్య మంచినీళ్ళ గ్లాసు తీసి వాళ్ళ అమ్మకు అందించింది. నాకేం అక్కర్లేదు అంది కోపంగా గ్లాసు పక్కకు నెడుతూ. నా మీద కోపం అయితే నీళ్ళేం చేశాయమ్మా? ముందు తాగు, తర్వాత మాట్లాడుకుందాం అంది శాంతంగా. ఇక బెట్టు చేయకుండా మంచినీళ్ళు తాగి నువ్వు మమ్మల్ని ప్రశాంతంగా ఉండేలా చేస్తున్నావా? నీ తర్వాత తమ్ముడు ఉన్నాడు. అన్నీ సవ్యంగా ఉంటేనే ఈ రోజుల్లో అబ్బాయిలకు పెళ్ళిళ్ళు కావడం లేదు. అలాంటిది నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే వాడికి జన్మలో పెళ్ళి కాదు అంటూ పక్కనే మౌనంగా ఉన్న భర్తతో నేనే వాగాలా? మీకు లేదా బాధ్యత? ఆ ప్రేమ పెళ్లి జరిగితే తర్వాత ఎదురయ్యే పరిణామాలు దానికి అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా అంటూ కూతురి మీద కోపాన్ని భర్త మీదకు మళ్లించింది. నీకన్నా బాగా నేను చెప్పలేను శారదా, అందుకే మౌనం వహించాను. చెట్టంత ఎదిగిన కూతురికి శుద్ధులు చెప్పగలమా? ఏది మంచి ఏది చెడు అని ఆలోచించలేని వయసు కాదు కదా తనది. సంవత్సరం నుండి ఉద్యోగం చేస్తూ పెద్ద కొడుకులాగా ఇంటి బాధ్యత అంతా తీసుకున్నా నా కూతురు పిచ్చి నిర్ణయాలు తీసుకోదని నా నమ్మకం అన్నాడు నిర్మలమైన వదనంతో. కూతురి మీద అపారమైన ప్రేమ నమ్మకము ఉన్న శశిధర్. తండ్రి తనపై పెట్టుకున్న నమ్మకానికి కళ్ళు చెమర్చాయి భవ్యకు. అమ్మా, ఒక్క మాట అడుగుతా చెప్పు అంది భవ్య. అడుగు అంది విసురుగా శారద. ప్రేమించడం పిచ్చి పనా అడిగింది భవ్య. కాక మరేమిటి అంది శారద. అలా అయితే చిన్నప్పటి నుంచి నిన్ను నాన్ను తమ్ముణ్ణి చాలా ప్రేమించాను. అయితే అది తప్పంటావా? అలా ప్రేమించడం పిచ్చంటావా అమ్మా? నిదానంగా అంది భవ్య. అది తప్పెందుకు అవుతుందిరా? నిన్ను నవమాసాలు మోసి కన్నాను. అపురూపంగా పెంచకపోయినా నా ప్రాణంలో ప్రేమగా పెంచుకున్నాను. నిన్ను తమ్ముణ్ణి ఏనాడు విడిగా చూడలేదు. మీ ఇద్దరూ మాకు రెండు కళ్ళు అంది ప్రేమగా కూతురి తలపై చెయ్యి వేసి నిమురుతూ. తల్లి ఒడిలో తల పెట్టుకుని ఆమె చేతిని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది భవ్య. ఆ స్పర్శకు ఎదలోతుల్లో నుండి ప్రేమ భావన బయటకు వచ్చి కూతురు నుదుటిపై ముద్దు పెట్టుకుంది శారద. వాళ్ళిద్దరిని అలా చూస్తూ చెమ్మగిల్లిన కళ్ళని తుడుచుకున్నాడు శశిధర్. అమ్మా, నా ప్రేమ ఆకర్షణ కాదు, వ్యామోహమూ కాదు. సుహాస్ని మనస్ఫూర్తిగా ప్రేమించానమ్మా. అంతగా ప్రేమించడానికి అతనిలో ఏం ప్రత్యేకత ఉంది అని నువ్వు అడగవచ్చు. నాకు జ్వరం వచ్చి ఏమీ తినకుండా పడుకుని పోతే నువ్వు నిద్ర లేకుండా నన్నే చూసుకుంటూ బలవంతంగా ఏదో ఒకటి తినిపిస్తూ తాగిస్తూ ఉండేదానివి. నేను మామూలుగా అయ్యేసరికి నీకు జ్వరం వచ్చినట్టు అయ్యేది. అయినా అంత ప్రేమగా ఓపికగా చూసుకునేదానివి. ఆ శ్రద్ధ, ఓపిక, ప్రేమ అతనిలో చూశానమ్మా. నాకు నెలసరి సమయంలో వచ్చే భయంకరమైన నొప్పిని తట్టుకుంటూ ఆఫీస్ వర్క్ చేస్తుంటే నేను నోరు తెరిచి చెప్పకుండానే నేను ఎందుకో బాధపడుతున్నా శారీరకంగా అని భావించి అతడు నన్ను కంటికి రెప్పలాగా చూసుకునేవాడు. నేను బాధపడుతుంటే అతని కంటిలో కనిపించిన తడికి నువ్వు గుర్తొచ్చావు. అప్పుడు నాకు అతను అమ్మ ప్రేమ అంత స్వచ్ఛంగా కనిపించాడు. ఆ తల్లి ప్రేమకు ముగ్ధురాలినైపోయాను నేను ఎప్పుడైనా ట్యూషన్ నుండి ఇంటికి రావడం లేట్ అయితే నన్ను వెతుక్కుంటూ వచ్చేసే నాన్న బాధ్యత, భయంతో కూడిన ప్రేమ అతనిలో కనిపించింది. నేను ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళడం ఆలస్యమైతే అతని మొహంలో కనిపించే కంగారు, నన్ను చూడగానే ఆ వదనంలో కనిపించే వెలుగు చూసి నాన్న గుర్తొచ్చేవారమ్మా. అటువంటి బాధ్యతతో కూడిన ప్రేమ జీవితాంతం కావాలనిపించింది నాకు. ఒక అమ్మగా, నాన్నగా, స్నేహితుడిగా నా ప్రతి అడుగులో తను తోడు ఉంటాడనే నమ్మకంతో ప్రేమించానమ్మా. మీకు ఇష్టం లేకుండా నేను ఏ పని చెయ్యను. మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడితేనే నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను. తను కూడా అదే చెప్పాడు అంటూ ఆగింది ఉద్వేగంగా భవ్య. కూతురు చెప్పిన ప్రతి మాట మనసుకు హత్తుకుంది శారదకు. కానీ వాళ్ళ ప్రేమను అంగీకరించడానికి సమాజపు కట్టుబాట్లు అడ్డు వస్తున్నాయి. వాళ్ళ పెళ్లి తర్వాత సమాజం తమను చూసే చిన్నచూపు గుర్తొచ్చి వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది. అక్కడే ఆగిపోయావేం, రాబాబు లోపలికి అన్న శశిధర్ మాటలకు తల్లి కూతురు ఇద్దరూ తలదిప్పి చూశారు. భవ్యమోహం ఆశ్చర్యంతో ఆనందంతో కలువ పువ్వులాగా విచ్చుకుంది. శారద అతన్ని పరికించి చూస్తోంది. శశిధర్ అయితే ఫోటోల కంటే బయట చాలా బాగున్నాడు అనుకున్నాడు మనసులో. ఇంతకుముందే కూతురు తమిద్దరికీ చూపించిన అతని ఫోటోని తలుచుకుంటూ. లోపలికి వచ్చిన సుహాస్ శారద శశిధర్ల ఎదుట మోకాళ్లపై కూలబడి చేతులు జోడించి, ఆంటీ ప్లీజ్, మమ్మల్ని అర్థం చేసుకోరు. భవ్య లేకుండా నా భవిష్యత్తుని ఊహించుకోలేకపోతున్నాను. సమాజం గురించి మీరు వెనకడుగు వేయకండి. బయట వాళ్ళెవరు కష్ట సమయంలో మనకి అండగా ఉండరు. అది సమాజ నీతి. వాళ్ళేదో చిన్నచూపు చూస్తారని భయపడకండి. వాళ్ళకి మరో కొత్త విషయం తెలిసే వరకు మాత్రమే మనల్ని గమనిస్తారు, పట్టించుకుంటారు. తెలివిగా ఒక చేత్తో వాత పెడుతూ మరో చేత్తో వెన్న రాసే అటువంటి వారి మాటలను తలుచుకొని మా పెళ్ళికి అడ్డు చెప్పకండి. ఇది మా భవిష్యత్తు. కొన్నాళ్ల తర్వాత మనం ఒకరికి ఒకరు ఉన్నామన్న విషయం కూడా వాళ్ళకి గుర్తుండదు.
నేను మీకు మాట ఇస్తున్నా. నేను మీకు అల్లుడిగా కాదు, పెద్ద కొడుకుగా ఉంటాను. దయచేసి మీ కూతురి భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించండి, ఇంకేమీ ఆలోచించకండి. నా గురించి ఏమైనా సందేహాలుంటే ఇలాంటివైనా సరే అడగండి. ఒకవేళ నా మీద నమ్మకం లేకపోతే ఎలాంటి పరీక్షలు అయినా పెట్టండి. అంతేకాని దయచేసి భవ్యను నాకు దూరం చేయకండి అన్నాడు ఆర్ద్రంగా. అతను చెప్పిన తీరుకు, ఆ మాటల్లోని భావానికి, అతని కళ్ళల్లోని నిజాయితీకి శారదా శశిధర్లు ఇద్దరికీ తృప్తిగా అనిపించింది. నిజమే, నా బిడ్డ భవిష్యత్తు కంటే మాకేది ఎక్కువ కాదు కదా అనుకుంది శారద. సుహాస్ని చూసి దగ్గరకు రమ్మంది శారద. భవ్య పక్కన కింద కూర్చున్నాడు సుహాసు. అతని తలపై చెయ్యి వేసి నిమురుతూ, మరి మీ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా ఈ పెళ్లికి అని అడిగింది నవ్వుతూ. శారద, సుహాస్ మాట్లాడిన విధానం, అతని మెచ్యూరిటీ లెవెల్స్ బాగా నచ్చాయి శారదకి. అతని మాటలు విన్న తర్వాత తన మనసు మార్చుకుంది శారద. తన ప్రాణమైన తన కూతురు సంతోషము మాత్రమే తనకు ముఖ్యమనుకుంది. భవ్య, సుహాసులు ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు సంతోషంగా చూసుకుని శారద ఒడిలో తలపెట్టుకుని ఏడ్చేశారు. అది చూడగానే అర్థమయ్యింది వాళ్ళు మానసికంగా ఎంత టెన్షన్ పడ్డారు. నేను ఇక్కడే ఉన్నాను, నన్నెవరూ గుర్తించట్లేదు అన్నాడు శశిధర్ అలిగినట్లుగా. అందరూ నవ్వేశారు. మామయ్య అంటూ వెళ్ళి కౌగలించుకున్నాడు సుహాస్ ఆయన్ని. అతని భుజంపై ప్రేమగా అభయం ఇస్తూ తట్టాడు శశిధర్. మీ వాళ్ళు ఒప్పుకుంటారా మరి పెళ్ళికి అడిగాడు శశిధర్. ఒప్పుకుంటారా ఏంటి మామయ్య, ఒప్పేసుకున్నారు. ఈ ఊర్లోనే బంధువుల ఇంట్లో ఉన్నారు. మీరు ఒప్పుకుంటే రేపే తీసుకువస్తాను ఇక్కడికి అన్నాడు సంతోషంగా. శారదా, శశిధర్ ఆశ్చర్యపోయారు. అంటే అమ్మ, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సుహాస్ మీకేం చెప్పాడో అదే భావంతో అత్తయ్య గారు వాళ్ళని నేను కన్విన్స్ చేశాను. పెళ్ళయ్యాక సుహాస్ మీకు కొడుకు అయితే అత్తయ్య వాళ్ళకి నేను కూతుర్నవుతాను. ఆ ధైర్యాన్ని వాళ్ళకి కలిగించాను. ఎప్పటికీ ఆ ధైర్యం తగ్గకుండా చూసుకోగలను అనే నమ్మకం ఉంది నాకు. మీరు ఒప్పుకుంటారనే ధైర్యంతోనే అత్తయ్య గారు వాళ్ళని తీసుకొచ్చాం. అంతేకాదు, తమ్ముడికి కూడా తెలుసమ్మా ఈ విషయం. వాడు రేపు ఉదయానికి ఇక్కడ ఉంటాడు అంది హాయిగా నవ్వేస్తూ. అమ్మ, తోడు దొంగలన్నమాట అందరూ. ఎన్ని తెలివితేటలే నీకు అంటూ భవ్య చెవి మెలేసింది శారద. అందరూ హాయిగా నవ్వేశారు. మరో వారానికి ఆత్మీయుల సమక్షంలో నిశ్చితార్థము, ఆ తర్వాత మరో నెలకు పెళ్ళి అనవసర ఆడంబరాలు లేకుండా సంతోషంగా జరిగాయి. కులాలు మతాలు కాదు ముఖ్యం, ప్రేమ ముఖ్యమని మరోసారి రుజువు చేశారు.